జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తాయి. ఏ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతా ఉంటారు? కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నిలబడ్డారు కదా, నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చింది అంటారు. దాని గురించి అంటే మీరు చూసారా రౌడీ షీటర్? ఎవరు చూసారు రౌడీ షీటర్ అని? ఏదో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే రౌడీ షీటర్ అంటే ఓట్లు మాకు పడతాయని అనుకుంటారు, కానీ రౌడీజం చేసేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. గతంలో ఇలాంటి రేవంత్ డిజైన్ పట్టించుకున్న నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు అవాకులు చవాకులు ఎన్నో చేస్తారు. అవన్నీ మీరు దాన్ని అద్దంలో పెట్టి చూపించదు మీడియా వాళ్ళు మెయిన్ ముఖ్యంగా. ఎందుకంటే ఈ రోజు యువకులకు, పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు పనిచేస్తున్న నాయకుడు నవీన్ యాదవ్. ఎందుకంటే ఎంతో మందికి మేము అడుగుతున్నాము డివిజన్ లో కూడా మాకు ఆపరేషన్ చేయించిండు, మాకు హాస్పిటల్కి డబ్బులు ఇచ్చిండు, మాకు యూత్ కి ఎంకరేజ్ చేసిండు, మాకు పెళ్లిళ్లకు పుస్తలు చేయించుండు, అదే విధంగా పెళ్లిళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చిండు అని చెప్పి ఎంతో చెప్తున్నారు ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారు. అదే నవీన్ యాదవ్ 100% గెలుస్తాడు. మరి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, మొన్న రోడ్ షోలో అసలు కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ లేరు అన్నట్టు అన్నారు. దాని గురించి రేవంత్ రెడ్డి గారు గత కొద్ది కాలం నుంచి చాలా రోజుల నుంచి కూడా ముస్లింస్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండే. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏం చేశారంటే వాళ్ళను విడగొట్టి వాళ్ళ పార్టీ వైపు మలుపుకుంటూ అదేది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మైనార్టీలు స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ కుంటామని ఎంతో బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. 100% మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉంటారు. ఇప్పుడు కొంతమంది ప్రజలు మాకు ఇంకా 6 గ్యారెంటీల్లో ఇంకా సరిగ్గా ఏమి రాలేదు, ఒక ఫ్రీ బస్ తప్ప, ఆ ఫ్రీ బస్ కూడా గొడవ పడడానికి అయిపోయింది అన్నట్టు అంటున్నారు. దాని గురించి గత పాలకులు 10 సంవత్సరాలు పాలించి పేద ప్రజల నెత్తుల పైన అప్పుల కుప్ప చేసి పెట్టారు. అది కొద్దిగా తీర్చుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ తీర్చుకుంటూ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు చాలా వరకు అమలు చేస్తున్నారు. ఫ్రీ బస్ గానీ, 500 రూపాయల గ్యాస్ గానీ, అదే విధంగా రేషన్ కార్డులు గత ఒక్కొక్కరు అంటున్నారు మా బస్సులో తిరుగుతుంటే మాకు 20 ఏళ్ళు అవుతుంది పెళ్లిళ్ళు అయ్యి మాకు రేషన్ కార్డు లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చిందని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా పేదలు ఎంతో మంది సన్నబియ్యం వస్తున్నాయి, సన్నబియ్యం ఇస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. ఉచిత 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తున్నారు. మేము కాంగ్రెస్ వైపు ఉంటాం, బ్రహ్మాండంగా కాంగ్రెస్ కు గెలిపించుకుంటామని చాలా మంది చెప్తున్నారు. మేము కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటామని మీకు చెప్పడం జరుగుతుంది.